నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం మన ఇండియాలో అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. అయితే ఆయన పేరే సావ్జీ ధోలాకియా. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే దీపావళి బోనస్ అంటే ఏముంటుంది? ఓ మిఠాయి డబ్బా, కొంచెం క్యాష్. కానీ ఒక యజమాని తన ఉద్యోగులకు ఏటా 400 ఫ్లాట్లు, 1260 కార్లు, వజ్రాలతో కూడినటువంటి ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడంటే నమ్ముతారా? అవును, ఇది నిజంగా జరిగిన విషయమే. ఈయనే సావ్జీ ధోలాకియా. ఈ రోజు ఈ అరుదైనటువంటి యజమాని కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సావ్జీ ధోలాకియా హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే ప్రముఖ డైమండ్ కంపెనీ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. గుజరాత్ లోని సూరత్ కేంద్రంగా పనిచేసేటువంటి ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ తయారీ ఎగుమతి సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ యొక్క వార్షిక ఆదాయం సుమారు 16,000 కోట్ల రూపాయలు. సావ్జీ ధోలాకియా అమ్రేలీ జిల్లాలో దుధూలా అనేటువంటి ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. తన మేనమామ నుండి తీసుకున్న అప్పుతో వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని ఇప్పుడున్న అత్యున్నత స్థాయికి నిలబెట్టాడు. సాధారణ నేపథ్యం నుండి వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కథ నిజంగా స్ఫూర్తిదాయకం. సావ్జీ ధోలాకియా ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంటాయి. సంప్రదాయం 3 దశాబ్దాలుగా కొనసాగుతుంది. 1995లో వ్యాపారం ప్రారంభించిన 4 ఏళ్లకే తన ఉద్యోగులకు 3 కార్లు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఈ బహుమతుల యొక్క సైజు పెరుగుతూనే వస్తుంది. దాదాపు 1200 మంది ఉద్యోగులకు కొత్త కార్లు, ఫ్లాట్ల కోసం డిపాజిట్లు, వేలాది డాలర్ల విలువైనటువంటి డైమండ్ ఆభరణాలు బహుమతిగా ఇచ్చారు. అంటే సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన కంపెనీ లాయల్టీ ప్రోగ్రాంలో భాగంగా జరిగింది. కానీ అసలైన సంచలనం 2016లో వచ్చింది. ఆ ఏడాది కంపెనీ ఏకంగా 1220 కార్లు, 400 ఫ్లాట్లను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ప్లాట్లు, కార్ల రుణ వాయిదాలలో కొంత భాగాన్ని, అంటే నెలకు 5,000 రూపాయలను 5 ఏళ్ల పాటు కంపెనీయే భరిస్తుంది. ఏడాది 1,716 మంది ఉత్తమ ఉద్యోగుల పనితీరు కనబరిచిన ఉద్యోగులను ఎంపిక చేశారు. కారు లేని వారికి కారు, ఇల్లు లేని వారికి ఫ్లాట్లు కేటాయించారు. ఒక్కో ఫ్లాటు 1,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి కంపెనీకి చెందిన హౌసింగ్ స్కీమ్లో కేవలం 15 లక్షల రూపాయలకే ఉద్యోగులకు కేటాయించారు. ఆ తర్వాత ఏళ్లలో కూడా ఈ ద్రాతృత్వం ఇలాగే కొనసాగింది. 2018లో 600 కార్లను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి మరోసారి ధోలాకియా వార్తల్లో నిలిచారు. సావ్జీ ధోలాకియా దృష్టిలో ఉద్యోగులంటే కేవలం పనివారులు కాదు, వారు తన కుటుంబ సభ్యులుగా భావించి సంవత్సరాలుగా వేలాది కార్మికులకు కార్లు, ఇళ్లు, విలువైన ఆభరణాలు బహుమతిగా ఇస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగుల తల్లిదండ్రులను కూడా విహారయాత్రలకు పంపిస్తారు. ఇప్పటి వరకు 4,000 మందికి పైగా ఉద్యోగులు ఆయన నుండి కార్లు లేదా ఇళ్లు, ఆభరణాలు అందుకున్నారు. ఇక్కడ విశేషమంటే బహుమతులు మేనేజర్ల నుండి డైమండ్ పాలిషింగ్ చేసే కార్మికుల వరకు, క్లీనింగ్ సిబ్బంది వరకు అందరికీ అందుతాయి. హోదా భేదం లేకుండా పనితనం ప్రాతిపదికగా అందరికీ న్యాయం జరిగేలా చూసుకోవడమే ఈయన ప్రత్యేకత. డబ్బు గురించి సావ్జీ ధోలాకియాకు ఒక స్పష్టమైనటువంటి నమ్మకం ఉంది. ఖర్చు చేయడం నేర్చుకుంటే డబ్బు తానంతటా అదే మన దగ్గరికి వస్తుందని ఆయన చెబుతుంటారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం అనేది నష్టం కాదని, అది దీర్ఘకాలంలో వ్యాపారానికి మేలు చేస్తుందని ఆయన నమ్మకం. అందుకే ఈయన సంస్థలో ఉద్యోగుల మార్పిడి రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్తారు. ఈయన సేవల గుర్తింపుగా 2022లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కేవలం లాభాల కోసమే కాకుండా తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరిని తన విజయంలో భాగస్వాములను చేసిన సావ్జీ ధోలాకియా లాంటి యజమానులు నిజంగా అరుదు. ఈ కథ మీకు స్ఫూర్తినిస్తే తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి మరికొన్ని అద్భుతమైనటువంటి కథల కోసం మా ఛానల్ను సంప్రదిస్తానని ఆశిస్తూ జై హింద్.